9 రోజులు, 10 రోజులు చేసుకోవాల్సింది ఒకరోజు, ఒక గంట, ఒక హాఫ్ అన్ అవర్. ఆహా! దేని గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? హోలీ అండి. నా చిన్నప్పుడైతే 9, 10 రోజులు ఆడుకునేదాన్ని. హోలీ ముందు 9 డేస్ ఆడుకునేదాన్ని. హోలీ అంటేనే పెద్ద పండుగ పిల్లలకి. ఊరంతా తిరిగి అందరికీ ఫ్రెండ్స్ అందరికీ కలర్లు పూసి మనీ అన్నీ కలెక్ట్ చేసుకొని, మా దగ్గర అయితే నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ డే జాతర ఉండేది. ఆ జాతరలో ఏదో ఒకటి కొనుక్కుంటే ఆ తృప్తే వేరు అసలు. ఆ రోజులు మళ్ళీ అస్సలు రావండి. అవి మధుర క్షణాలు, మర్చిపోని జ్ఞాపకాలు అలాంటివి. సో, మా ఆయన విషయానికొస్తే ఇక్కడ తింటేనేమో ప్రాణం ఉన్న వాటిని తింటా అంటాడు, లేకపోతేనేమో ఆకులు అలమలు తింటా అంటాడు. అయ్యో! ఎందుకక్క అలా అంటున్నావంటారా? లేకపోతే ఏంటండి, తింటేనేమో చికెన్, మటన్ కావాలంటాడు, లేకపోతేనేమో తోటకూర, పాలకూర ఇవ్వంటాడు. నాకేంది అసలు ఈ తిప్పలు, నాకేం అర్థం అవ్వట్లేదు. సో, ఈరోజు గ్రహణం అండి. మీలో ఎంతమంది గ్రహణ నియమాలు పాటిస్తున్నారు? మా ఆయనని గరక తెమ్మంటే చూడండి, అసలు గరకనే దొరకనట్టుగా అంతా తీసుకొచ్చేసిండు. సో, నేనైతే ఇంట్లో పెట్టేసుకున్న గరక. మీలో ఎంతమంది పెట్టుకున్నారో కమెంట్ చేసి చేయండి. ఇక్కడైతే మేము వాటర్ మిలన్ కట్ చేసుకొని తింటున్నాము. ఎండలు అయితే చాలా కొడుతున్నాయి. ఈ మంత్ ఇలా ఉంటే నెక్స్ట్ మంత్, ఆ నెక్స్ట్ మంత్ ఎలా ఉంటాయో తెలియదు. ప్లీజ్ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.